భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాయి అని గమనిస్తే, మొదటగా నీ ఇంటిని దేవుని ఇల్లు, ఇది దేవుని ఇల్లు అని నువ్వు భావిస్తలేవు కాబట్టి. నేను ఉంటున్న ఇల్లు దేవుని ఇల్లు. ఆ ఇల్లు ప్రారంభించేటప్పుడు సేవకుడు కావాలా, ఆ ఇల్లు కట్టేటప్పుడు సేవకుడు ప్రార్థన చేయాలా, ఆ ఇల్లు డోర్ పెట్టేటప్పుడు సేవకుడు ప్రార్థన చేయాలా. కానీ ఆ ఇంటిలోనికి మాత్రం దేవుని రానియకుండా ఆయనను తలుపు దగ్గరనే పెట్టి, యేసయ్యా నువ్వు ఇక్కడనే ఉండు, మేమే ఉంటాం మా ఇంటిలో అని చెప్పి అనామకుడిని ఒకరిని తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టి యేసయ్యను ఇంటి బయట పెట్టేసి, అనామకుడిని ఎవడైతే లోపల ఉండకూడదో వాడిని లోపల పెట్టు. అందుకని నా జీవితాలలో, నా కుటుంబాలలో ఇలాంటి భయంకరమైన పరిస్థితి, ఎవరికి సమాధానం ఉండదు, ఎవరికి ఐక్యత ఉండదు, ఎవరు కలిసి